నమస్తే. సంపద సృష్టిస్తాను నేను అన్న పదాలు ఇంకా మా చెవులలో మారు మోగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 6 నెలలు గడిచింది. ఈ 6 నెలల్లో ఎంత సంపద సృష్టించారో, ఏం చేశారో సమాధానం వారే చెప్పాలి. అయితే ఏ దేశానికైనా లేదా ఏ రాష్ట్రానికైనా సంపద అంటే ప్రథమంగా చెప్పుకునేది ఆ రాష్ట్ర ప్రజలే. ఆ ప్రజలే ఆ దేశానికి ఆస్తి, సంపద అన్నీ కూడా. ప్రజలు వ్యవసాయం చేస్తారు, అదే ప్రజలు ఇండస్ట్రీస్ పెడతారు. ఇలా ప్రజల చేత వ్యవసాయం ద్వారానో, ప్రజల చేత ఇండస్ట్రీస్ పెట్టో, ప్రజల చేత మరో రకంగానో ప్రజల అవసరాల కోసం వారు తయారు చేసేటటువంటి, వారు ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులు అవి మళ్ళీ ప్రజలకు చేరి ఆ ప్రజలు వాటిని కొనుగోలు చేసి, ఆ కొనుగోలు చేసే క్రమంలో ప్రజల అవసరాలు తీరుతూ ప్రభుత్వానికి మనము వచ్చి ఈ ట్రాన్సాక్షన్స్ కొరకు కొంత పన్నుల రూపంలో చెల్లిస్తుంటాం. ఈ ప్రతి ట్రాన్సాక్షన్ మీద, ప్రతి అమ్మకము, ప్రతి కొనుగోలు మీద వచ్చే ఆదాయాలు, పన్నులే ప్రభుత్వాలకు సంపద లాంటివి. ఈ ప్రభుత్వాలకు వచ్చిన సంపద అంతా కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కొరకు లేదా ప్రభుత్వ పాలన ఖర్చుల కొరకు వాడుతూ ఉంటారు. ఇది ఓవరాల్గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అంటే ప్రజలు, ప్రభుత్వము, సంపద సృష్టి ఎలా ఉంటుందనేది మీకు జస్ట్ ఒక నిమిషంలో వివరించాం. అయితే సంపద సృష్టించడము అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కడుతున్న పన్నులు లేదా ఇప్పటికే ప్రజలు భరిస్తున్నటువంటి పవర్ బిల్ రేట్స్ కావచ్చు లేదా ట్యాక్సెస్ కావచ్చు, ఇవన్నీ కాకుండా ఇంకా పెంచి, అంటే జిఎస్టీ వసూళ్లలో ఇంకొక 5% సెస్ వసూలు చేసుకుంటామని కేంద్రానికి వినతి ఇచ్చి వారి పర్మిషన్ ఇస్తే మరో 5% లేదా మరో 2% ప్రజల మీద రుద్ది ఆ వచ్చిన ఆదాయాన్ని సృష్టించి దాన్నే సంపద సృష్టించడం అంటారా? లేకపోతే పవర్కి యూనిట్కి మామూలుగా మనం చెల్లిస్తున్న 5 రూపాయలు 3 రూపాయలు కాకుండా మరొక 2 రూపాయలు రూపాయో పెంచి తద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదాయంగా డిసైడ్ చేస్తామా? ఆ విధంగా సంపద సృష్టిస్తామా? చెప్పాలి ప్రజలే, లేదా అర్థం చేసుకోవాల్సింది ప్రజలే. ఏం చేసి ప్రజలను ఇంత డబ్బులు తీసుకొచ్చి ప్రజల మీద భారం మోపి తద్వారా ప్రజలకు సుఖ సంతోషాలు కల్పిస్తున్నట్ట, లేకపోతే ప్రజలకు భారం కల్పిస్తున్నట్ట ప్రజాప్రతినిధులు, పాలనలో ఉండే నాయకులే చెప్పాలి. సంపద సృష్టించడం అంటే ఏ రాష్ట్రంలో అయినా కూడా ఆ రాష్ట్ర పరిధిలో ఉండేటటువంటి జలవనరులు కావచ్చు, లేదా భూములు, లేదా ఇండస్ట్రీస్ కావచ్చు, వీటిని డెవలప్ చేసి తద్వారా ఆదాయాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేసే దాన్ని సంపద సృష్టించడం అంటారు. కానీ ట్యాక్సులు వేసి లేదా అడిషనల్ ట్యాక్సెస్ వసూలు చేసి ప్రభుత్వానికి కొంత ఖజానా నింపుకోవడాన్ని సంపద సృష్టించడం అంటారని నేనైతే అనుకోవడం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో 4 పోర్ట్లు, 9 ఫిషింగ్ హార్బర్లు, వీటన్నిటినీ ఆ ఫిషింగ్ ద్వారా వచ్చినటువంటి ఫిష్ ల్యాండింగ్ ప్లేస్లు అంటే వాటినన్నిటిని సేకరించి వాటిని ప్రిజర్వ్ చేయడానికో లేకపోతే ఒక సిస్టమైజ్డ్గా షిప్మెంట్ చేయడానికి వాడేటువంటి ఫిష్ ల్యాండింగ్ హబ్స్ని తయారు చేయడం జరిగింది. దీన్ని సంపద సృష్టించడం అంటారా? ఇవి క్రియేట్ చేయడం వల్ల, ఈ హార్బర్లు పెరగడం వల్ల భారతదేశంలోనే అతిపెద్ద కోస్ట్ ఉన్నటువంటి, అంటే సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే గుజరాత్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్కే దక్కింది. పొడవైనటువంటి కోస్ట్ ఉంది. మనము ఎన్నైనా హార్బర్లు పెట్టుకోవచ్చు, ఎంతైనా రవాణా సౌకర్యం పెంచవచ్చు. రవాణా మీదనే దేశంలోని, అంటే ఇతర దేశాల్లో సింగపూర్, థాయిలాండ్ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు షిప్పింగ్ మీదే ఎక్కువ సంపాదన వస్తుందంటే అది నమ్మాల్సిన విషయం. మనకి ఇంత పెద్ద కోస్ట్ ఉండి ఎన్నో ఏళ్ళగా ఉన్న పాత 6-7 పోర్ట్లతోనే మనం గడిపేస్తున్నాం. కానీ కొత్తగా పోర్ట్లు, కొత్తగా ఫిషింగ్ హార్బర్లు, కొత్తగా ఆ ఫిషింగ్ ద్వారా వచ్చినటువంటి స్టాక్ చేసుకొని ట్రేడ్ చేసుకునేటటువంటి ఫిషింగ్ ల్యాండింగ్ ప్లేస్లను సృష్టించుకోవడం సంపద సృష్టి కాదా? మరి ట్యాక్సులు వేసి పవర్ బిల్స్ పెంచి తద్వారా వచ్చిందే సంపద సృష్టి అనుకోవడం ప్రజలు చూస్తున్నారు. ప్రజలు కూడా కనుక్కోవాలి. సంపద సృష్టి అంటే రాష్ట్ర మౌలిక వసతులను పెంచి తద్వారా వచ్చే ఆదాయాలు, ఆ మౌలిక వసతుల ద్వారా పెరిగినటువంటి రవాణా, పెరిగినటువంటి వసతుల వల్ల ఇంకా ఎక్కువ ఆదాయాలు వస్తాయి. అప్పుడు రాష్ట్రానికి సంపద సృష్టి కలుగుతుంది. కానీ ట్యాక్సులు వేసేసి సంపద సృష్టిస్తానంటే మరి అది ఎలాంటి పాలనో వాళ్ళే సమాధానం చెప్పాలి.